నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. 2024 ఎలక్షన్ హీట్ పెరిగిపోయింది. నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను ఆల్రెడీ అనౌన్స్ చేశారు. వాళ్ళు ప్రచారాల్లో మునిగిపోయారు. కానీ కొన్ని చోట్ల ఇంకా అధికార పార్టీ దురాఘాతాలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు 2024 తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది? అవ్వాతాతలను అడ్డుపెట్టుకు చేస్తున్న రాజకీయం వెనుక కుట్ర ఉందా? ఇలాంటి విషయాలన్నీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కలపాల కిరణ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్ కిరణ్ గారు. ఇప్పుడు రాజకీయం ఆల్రెడీ డేట్ ఇచ్చేశారు. మే 13వ తారీఖున ఎలక్షన్ అని చెప్పారు. ఇక అందరూ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాయకులు ప్రచారాల్లో మునిగిపోయారు. కానీ ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతుందని చెప్పాలి. దళితులు మెయిన్, నేను దళితులకు ఎంత చేశాను మాట్లాడితే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలోని ప్రతి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాటలు చెప్తున్నారు. కానీ నిజంగా వాళ్ళకి ఆయన ఎంత చేశాడు అంటే మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, దళితులకి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2014లో అధికారం వచ్చిన తర్వాత దళితులని, ముఖ్యంగా దళిత కార్పొరేషన్ కానీ, లేదంటే దళితులకి ఇన్నోవాలు ఇవ్వటం కానీ, దళితులకి ఏది చేసినా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2019లో ఏమైందండి? దళితుడు ఒక మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద పిచ్చోడించేసి ఆఖరికి చంపేశారు వాళ్ళు. అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడిని శిరోమండనం చేసి చంపేసి పార్సిల్ తీసుకెళ్ళాడు. ఇలా చూస్తే ఒకళ్ళు కాదండి, దళితుల మీద అకృత్యాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నువ్వు క్రైస్తవుడువా, హిందువా? అసలు క్లారిటీ ఉందా నీకు? అంటే రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి పబ్బం గడుపుకుంటూ దళిత అస్త్రం అడ్డం పెట్టుకుని ఈ రోజున దళితులను అడ్డం పెట్టుకుని ఈ రోజున ఓట్లు అడుగుతూ నా బిడ్డలు, నా దళితులు నా వాళ్ళు అంటున్నాడు కదా. ఒకటి అడుగుతున్నా, 2019లో జగన్మోహన్ రెడ్డికి ఒక దళితులు ఓటేస్తేనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడా? అంటే ఆ రోజు నుండే జగన్మోహన్ రెడ్డి దళిత కార్డును వాడటం మొదలుపెట్టాడు. ఒక పక్కన సగం క్రైస్తవుడుగా, సగం హిందువుగా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళని మోసం చేస్తూ ఈ రోజున ఎక్కడికే వెళ్ళినా సరే దళితుల్ని ఒక ఓటు కార్డుగా వాడుకుంటున్నాడు. కానీ దళితుల్ని బానిస ఓటర్లుగా వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది పక్కా నిజం. ఇది రేపు పొద్దున రేపు జరగబోయే ఎన్నికల్లో దళితులు జగన్మోహన్ రెడ్డి కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే, జీవితంలో ఇంకొకసారి దళితులు అంటే బానిస ఓటర్లు కాదు, దళితులు అంటే ఏంటో చూపిస్తారు. ఈ రోజున అంబేద్కర్ చూపిస్తారు. అంటే వాళ్ళనండి, నేను అనేది దళితులు అంటే తక్కువ వాళ్ళని కాదండి, ఇక్కడ వాళ్ళని తక్కువ చేసి చూపిస్తాడు అక్కడ. అంటే వాళ్ళని ఓటర్స్గానే పరిగణిస్తున్నాడు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వటం లేదు, చేయాల్సింది చేయటం లేదు. చెయ్యకపోగా ఒక జస్ట్ మాస్క్ అడిగినందుకండి, ఒక సుధాకర్ డాక్టర్ చదవాలంటే ఈ రోజున ఎంత కష్టం అండి. అలాంటి డాక్టర్ చదివిన వ్యక్తి ఒక మాస్క్ అడిగినందుకు అంటే మేము ప్రాణాలు పోగొట్టుకోవాలా? రేపొద్దున మాకు మాస్కులు కూడా ఇవ్వకుండా మీరు ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని అడిగితే చంపేస్తాడా? అంటే దళితులు అడిగితే చంపేస్తాడా? అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటేనండి, దళిత కార్డును వాడుకొని ఓట్లు అడిగి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాడు. అంటే నేను ఇక్కడ ఒకటి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పదవి కావాల్సింది తన ప్రాణాలను రక్షించుకోవటానికి, కేసుల నుండి కాపాడుకోవటానికి, జైలుకి వెళ్లకుండా జైలు జీవితం గడపకుండా ఉండటానికి అధికారం కావాలి. ఆ అధికారం దళితుల ద్వారా, ఓట్ల ద్వారా రాబట్టుకుని రేపు పొద్దున లక్షల కోట్లు దండుకుని ఈ రోజున దళితుల్ని ఒక బానిస ఓటర్లుగా చిత్రీకరిస్తున్నాడు. అంటే దళితులు అంటే ఒక ఓట్లు వేయటానికే పనికొస్తారా? ప్రజాస్వామ్యంలో దళితులకి ఒక పెద్దపీట లేదా? మీరు చూడండి, దళితులకి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజున లోక్సభ స్పీకర్ బాలయోగి గారిని కానివ్వండి, మీరు చూస్తే అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఈ రోజున ఒక దళిత మహిళని ద్రౌపది ముర్ము గారిని ప్రధాని మోడీ గారు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అవుట్ రైట్గా సపోర్ట్ చేశారు. అది దళితులకి ఇచ్చే పెద్దపీట. ఈ రోజున అదే బాలయోగి కుమారుడు అమలాపురం గంటి హరీష్ కుమార్ తను రాజకీయ భవిష్యత్తు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. అలా తెలుగుదేశం పార్టీ దళితులకి పెద్దపీట వేస్తుంది. వీళ్ళు ఒకటేనండి, 2024లో ఏదైతే దళిత కార్డుని అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకోవాలనుకుంటున్నారో అదే దళితులు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఈ రోజున నా క్రైస్తవులు, నా మైనార్టీలని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే వాళ్ళని వాడుకుంటున్నాడు. ఈ రోజున దళితులకి ఏం చేస్తాడండి? అంటే మొన్న 2019లో 151 సీట్లు వచ్చినాయి. అంటే ఎవరిస్తే ఓట్లు వచ్చినాయి? అక్కడ కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విభజించాడు. కానీ ఎప్పుడన్నాడు?
ముందు మాట్లాడాలి. ఆఫ్టర్ ఎలక్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఏంటంటే 2009లో ఎలాగూ గెలిచాం, 2024లో గెలవటానికి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి ఒక పీలర్ వదిలేడండి. ఎలా అంటే రేపొద్దున నాకు ఈ గెలుపుని అందించింది అందరికీ ఇవ్వకుండా దళితులకి ఇస్తే రేపొద్దున మళ్ళీ అదే దళితులు రేపొద్దున 2024లో నాకు ఓటేస్తారని ముందే రాజకీయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అది నిజంగా గమనించాల్సింది. ఆ రోజున ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోయినా, ప్రజల్లో వ్యతిరేకత లేకపోయినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలిచాడంటే ముక్త కంఠంతో రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి మాయలో పడి జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడు, ఏదో పీకేస్తాడు, రాజన్న కొడుకని ఒక్క అవకాశం అని చెప్పి 4 అంశాలు దోహదపడ్డాయండి ఆ రోజున. ఒక్క అవకాశం అని చెప్పి ప్రజల నెత్తి మీద చేయి పెట్టి అడుక్కున్నాడు ఆ రోజున. తర్వాత మీరు రాజశేఖర రెడ్డి బిడ్డ అన్నాడు. 3 కోడికత్తి కేసు, 4 బాబాయ్ గొడ్డలి పోటు. ఆ రోజు జరగని దాన్ని జరిగినట్టు చిత్రీకరించి బాబాయ్ గొడ్డలి పోటుని గొడ్డలిపోటుగా మార్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద నారాసుర రక్త చరిత్ర అన్నాడు. చివరికి సిబిఐ ఏం తెలిసిందండి? జగనాసుర రక్త చరిత్ర అని తెలిసింది. ఈ రోజున నీ చెల్లెళ్ళు ఇద్దరూ నిన్ను నడి రోడ్డు మీద ఆరేస్తున్నారు కదా, నువ్వేం సమాధానం చెప్తావు? నీ సొంత చెల్లి, సరే వివేకానంద రెడ్డి నీ వాడు కాదని అర్థమైపోయింది, నీ చిన్నాన్న కాదని. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే చంపావో నీకు వివేకానంద రెడ్డి కుటుంబానికి 2 భాగాలు అయిపోయినాయి. నీ చెల్లి, సొంత చెల్లి, నిన్ను తోడబుట్టుకుని చెల్లి, నీ రక్తం పంచుకొని పెట్టిన చెల్లి, ఆవిడ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు, ఒక రాక్షసుడు అంటుందంటే ఏంటండి? ఒక చెల్లికి ఎంత గాయమైతే ఆ మాటలు మాట్లాడుతుంది. పైగా పార్టీ కోసం స్టార్ క్యాంపెయినర్గా తన్ని జగనన్న వదిలి బాను అని చెప్పి ప్రజల్లో ఒక జగనన్నకి బ్రాండ్ అంబాసిడర్గా బయటకు వెళ్ళింది. ఈ రోజున తన జగన్మోహన్ రెడ్డి తన చెల్లికి ఏం చేస్తాడండి? ఈ రోజున మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే గొడ్డలి అని నమ్ముకున్నాడో అదే గొడ్డలు షర్మిలకి ఇస్తే ఫస్ట్ వేటు పడేది జగన్మోహన్ రెడ్డిదే. మీరు చూడండి కావాలంటే. అంటే తను అంత వ్యాక్స్ అయిపోయింది. ఒక అన్నని కూడా చూడదు అక్కడ, అన్న లేదంటే నా తోడబుట్టినోడు అని కూడా చూడదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏదైతే రాజకీయం నేర్పావో గొడ్డలతో వచ్చాడు గొడ్డలతోనే పోతాడు, ఓకే, బాంబులతో వచ్చినాడు బాంబులతోనే పోతాడు, ఫ్యాక్షన్తో వచ్చినాడు ఫ్యాక్షన్తోనే పోతాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఇవన్నీ బయటపడుతున్నాయంటే ఇంట గెలవనోడు రచ్చ గెలుస్తాడా? ఇంట్లోనే నీ వెనకాల 100 మంది కింద నుండి పెడుతున్నారే, నువ్వు జనాలకి ఏం సమాధానం చెప్తావు? నువ్వు ఇంటిని సరిదిద్దుకోలేనాడివి, రాష్ట్రాన్ని ఎలా నువ్వు సరిదిద్దుతావు? అంటే నువ్వు చేయాల్సింది ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి ఎంత ఇచ్చాను, దళితులకు అంత ఇచ్చానని చెప్తున్నాడు. ఎవడబ్బో సొమ్ము ఇచ్చాడు? అది రాష్ట్ర ప్రజల డబ్బు. అది ప్రజలు పన్నుల రూపాయన కట్టిన డబ్బు. నువ్వేమన్నా సంపాదించి లేదా నువ్వు దోచుకునే డబ్బుని ఏమన్నా పంచుతున్నావా? ఈ రోజున 14 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవడ సొమ్ము అది? అప్పులు తెచ్చిన సొమ్ము ఎవరిదది? నీదా? అది కాకుండా ఇంకొక పెద్ద స్కామ్ ఉందండి, మీరు గమనించాల్సింది. మీడియా ముఖంగా చెప్తున్నాను, 14 లక్షల కోట్లు డైరెక్ట్గా అప్పు తీసుకొచ్చాడు. అవి కాకుండా మనం కట్టే ఇంటి పన్ను, మనం కట్టే చెత్త పన్ను, మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, లేదు అంటే కనుక 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు కానీ, ఇవన్నీ సంవత్సరానికి 1,00,000 కోట్లు ఉన్నాయి. అంటే 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు. ఈ 14 + 5 19 లక్షల కోట్లు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? పేద ప్రజలకి, నా వాళ్ళకి, దళితులకి, నా వాళ్ళకి జగన్ మీ బిడ్డ 2,50,000 కోట్లు పంచానని డైరెక్ట్గా చెప్తున్నాడు. ఓకే, సరే నువ్వు చెప్పిన లెక్కే జగన్మోహన్ రెడ్డి, 19 లక్షల కోట్లు నువ్వు పంచింది 2.5 లక్షల కోట్లు. సరే జీతాలు పెన్షన్లు ఒక 7,000 కోట్లు, అంటే సంవత్సరానికి 80,000 కోట్లు. 5 సంవత్సరాలకి 4 లక్షల కోట్లు. అంటే నువ్వు పంపించింది 2.5 + 4 లక్షల కోట్లు తీసేస్తే 6.5 లక్షల కోట్లు. మిగతా 11.5 లక్షల కోట్లు ఏమైపోయినాయి జగన్మోహన్ రెడ్డి? దానికి సమాధానం చెప్పు. నువ్వు ఏమైపోయినాయి అండి అవన్నీ? అంటే ఈ 11.5 లక్షల కోట్లలో నువ్వేమన్నా అభివృద్ధి చేసావా? నువ్వేమన్నా బిల్డింగ్లు కట్టావా? రాజధాని కట్టావా? పోలవరం కట్టావా? ఏమన్నా నిన్ను చూసి ఇండస్ట్రీస్ వచ్చినాయా? ఏమైపోయినాయి? 5 లక్షల కోట్లు అప్పలంగా దోచుకున్నాడండి 5 ఏళ్లలో. ఇవన్నీ ప్రజలు గమనించాలి. నిన్ను చూసి ఏ మోహం పెట్టుకుని జనాలను ఓట్లు అడుగుతున్నావు? నిన్ను చూసి ఓటు ఎందుకు వేయాలి? నువ్వు మరలా ముఖ్యమంత్రి అయితే అసలు నువ్వు జనానికి చేసేది ఏంటి? అంటే ఈ 14 లక్షల కోట్లని ఇంకో 14 లక్షల కోట్లు అప్పు చేసి 30 లక్షల కోట్లు రేపొద్దున దేశాన్ని ఏదో కంట్రీకి అమ్మేస్తాడు, నడు రోడ్డు మీద అమ్మేస్తాడు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసే అగత్యాలండి. ఇవన్నీ దళితుల మీద ప్రేమ లేదు, దళితులని బానిస ఓటర్లుగా చిత్రీకరిస్తున్నాడు. దళితులంటే నాకు ఓట్లు వేసే బానిసలని చెప్పకనే చెప్తున్నాడు. మీరంతా దళిత సోదరులందరూ మీరు ఒకటే గమనించాలి, జగన్మోహన్ రెడ్డి చేసే ఈ అన్యాయాన్ని కుటుంబం ప్రశ్నిస్తుంది, తన చెల్లి ప్రశ్నిస్తుంది, తన చిన్నాన్న కూతురు ప్రశ్నిస్తుంది. మీరు కూడా ప్రశ్నించండి.
జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్డు మీద ప్రశ్నించండి మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా మాకు ఆత్మాభిమానం, క్రమశిక్షణ, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. అదే చంద్రబాబు నాయుడు గారిని నందిగామలో చంద్రబాబు నాయుడు గారు నడి రోడ్డు మీద కాల్చేయండి అన్నాడు. అదే మాట మేము అనొచ్చు. ఎందుకంటే మాకు విజ్ఞత, సంస్కారం, పార్టీ ఇచ్చిన విలువలతో కూడిన రాజకీయం మేము చేస్తాం కాబట్టి ఆ మాటలు మాట్లాడలేం. దళితులు అవకాశం వస్తే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలుసు. అది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఈ విదేశీ విద్య సార్ 2014 ఆ ప్రాంతంలో తీసుకుంటే 2014 నుంచి 19 వరకు చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ మన ఏపీ నుంచి వెళ్ళి ఇది విదేశాల్లో చదువుకోవడం జరిగింది. కానీ ఈ 2019 నుంచి ఈ 23 మధ్యకాలంలో చాలా తక్కువగా, అంటే దానికి మళ్ళీ దాని పేరు మార్చారు, అంబేద్కర్ విదేశీ విద్య అని. అంటే అడుగడుగున పేర్లు మార్చుతున్నారు తప్ప ఫలితాలు ఏం కనపట్టలేదు. దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసేదండి, సంక్షేమం ఇస్తున్నాను, డబ్బులు పంచుతున్నాను, మీ జగనన్న బిడ్డ అని మాయదారి మాటలు చెప్తున్నాడండి. ఒక మాయల పకీర్కి జగన్మోహన్ రెడ్డికి పెద్ద తేడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక మాయల పకీర్. మాయల పకీర్ ఏం చేస్తాడండి? మీ దగ్గర మాట్లాడే మాటలు నా దగ్గర మాట్లాడు, నా దగ్గర మాట్లాడే మాటలు మీ దగ్గర మాట్లాడు. అలా ప్రతి ఒక్కరి దగ్గర ఆ మాయ మాటలు చెప్పి, అందుకే మాయల పకీర్ అన్నారు. ఆ మాయ మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించి మీకు ఏదో చేస్తానని నమ్మబలికి ఈ వికృత చేష్టలు చేసే వ్యక్తులు ఉంటారే, అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1. ఈ రోజున విదేశీ విద్య కోసం అంతకుముందు కాపు కార్పొరేషన్ ద్వారా చాలామంది కాపు విద్యార్థులు ఈ రోజున అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ, లండన్లో కానీ కొన్ని వందల మంది వెళ్ళారండి ఆ రోజున. అప్పట్లో తీరా చూస్తే ఈ రోజున కనీసం ఇంజనీరింగ్ చదివిన వాడు రాష్ట్రాన్ని దాటి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ నుండి ప్రోత్సాహం లేదు. ఓకే, అలానే నువ్వు ఇచ్చే వాలంటీర్స్కి ఉద్యోగం అని చెప్పి తన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ ఏమంటున్నాడండి? వాలంటీర్లకు ఇచ్చే ఉద్యోగం కాదంట, పార్ట్ టైం జాబ్ అంటున్నాడు. నువ్వు అలాంటప్పుడు 2.5 లక్షల కోట్లు, 2.5 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చానని ఎలా చెప్తావు? అంటే అది వాలంటీర్లకి ఉద్యోగం కాదన్నాడు. వాలంటీర్లకు ఇచ్చే జీతం గౌరవ వేతనం అన్నాడు. అలాంటిది వీళ్ళు, అంటే వీళ్ళల్లో ఒకరికొకరికి క్లారిటీ లేదు. సజ్జల రామకృష్ణారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి. గతంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు, మా ముఖ్యమంత్రి పిఆర్సీ అంటే ఏంటో తెలియక అవగాహన రాహిత్యంతో ఏదో మాట్లాడాడు అన్నాడు. అంటే తన ముఖ్యమంత్రిని తానే తీసి పక్కన పడేశాడు, కూరలో కరివేపాకులాగా. అలాంటి సకల మంత్రి సజ్జల ఏం చెప్తాడు? సమాధానం ఏం చెప్తాడు? అంటే వీళ్ళల్లో ఒక క్లారిటీ లేదు, ఏం చేయాలనేది లేదు. 75 మంది సలహాదారులకి వేల కోట్లు డబ్బులు దోచిపెట్టి ఒక్కొక్కరికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి టీఏలు, డిఏలు, డ్రైవర్లు, అసిస్టెంట్లు, పర్సనల్ సెక్రటరీలు ఎంతమంది ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చేసేదేంటి? నీకు నిజంగా క్యాపబిలిటీ ఉంటే, నీ దగ్గర క్యాలిబర్ ఉంటే నీకు 75 మంది సలహాదారులు అవసరమా? వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు చదువుకుని రాష్ట్రాని కోసం అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను కానీ, పోలీసు వ్యవస్థను కానీ నడపడానికి వాళ్ళు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. వాళ్ళని కాదని 75 మంది సలహాదారులు పెట్టుకుని ఈ రోజున ప్రతి ఒక్కడికేనండి, ఒకళ్ళు కాదు, ఇటు ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత రాష్ట్రం మొత్తం విలయతాండవం చేస్తుంది. మొన్న తెలంగాణలో చూశారు, నిరుద్యోగ యువత తిరగబడితే కేసీఆర్కి ఎటువంటి దెబ్బ తగిలింది. రేపొద్దున అదే నిరుద్యోగులు తిరగబడితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక్కటి వచ్చు, ఇది రాదు అని తెలియదండి. తనకి ఏది రాదు. హీఈస్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్, హీఈస్ అన్ఫిట్ ఫర్ బిజినెస్ ఆల్సో. ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సామ్రాజ్యం స్థాపించాడు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే తండ్రి అధికారం కాసేపు పక్కన పెట్టి 1,00,000 రూపాయలతో వ్యాపారం చేసి సక్సెస్ అవ్వు. నీ దగ్గర క్యాపబిలిటీ ఏంటో, నీ క్యాలిబర్ ఏంటో ప్రజలకు అర్థమవుద్ది. ఇప్పుడు క్విట్ ప్రోలో మీకు ఒక కాంట్రాక్ట్ ఇస్తే మీ దగ్గర నుండి 100 కోట్లు దండుకుని కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకుని ఎవరు చేయటం అండి? సాక్షి ఉంది, మొన్నటిదాకా ఎంత నష్టాల్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు సాక్షి రోజుకి 1 కోటి రూపాయలు నష్టం. ఈ రోజున అదే సాక్షి 1000 కోట్లలో ఉంది. అంటే అది ఎవరి డబ్బు? అంటే నువ్వు కష్టపడిన డబ్బా? భారతి గారు ఇంటింటికి వెళ్ళి పేపర్ వేసిందా ఆవిడేమన్నా? లేదా ఆవిడేమన్నా డిజిటల్ మార్కెటింగ్ చేసిందా? జగన్మోహన్ రెడ్డి చేశాడా? ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడబెట్టుకోవడం, అలానే తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, కేసుల నుండి బయటపడటానికి, సిబిఐ దగ్గర అరెస్ట్ కాకుండా ఉండటానికి ఈ రోజున ఒక ముఖ్యమంత్రి 3,000 వాయిదాలు తీసుకుని ఈ రోజున ప్రజల్లో తిరుగుతున్నాడంటే నువ్వు ఏ విధంగా నువ్వు ప్రజలకు సమాధానం చెప్పగలుగుతావు? నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా, ఒక ఎమ్మెల్సీ అనంతబాబు ఒక మర్డర్ చేసి డ్రైవర్ని మూటగట్టి పార్సిల్ చేస్తే నువ్వు వాడికి వేసిన శిక్ష ఏంటి? అంటే తల్లి అంటే ఎటు వెళ్తే పిల్లలు అటు వెళ్తారని వాళ్ళ నాయకుడు ఎటు వెళ్తే కింద వాళ్ళు అలాగే వెళ్తారు. ఇప్పుడు నీ దగ్గర అవినీతి ఉంది, నీ కింద వాళ్ళు అవినీతి చేయకుండా ఎలా ఉంటారు? నువ్వు వాళ్ళని ఏం క్వశ్చన్ చేస్తావు? నువ్వు చేసేదే తప్పుడు పని అయినప్పుడు, నువ్వు చేసేది అవినీతి అయితే నీ కింద వాళ్ళకి నువ్వు సమాధానం ఏం చెప్తావు? మీరు చేయొద్దంటే నువ్వేమన్నా పత్తిత్తా అని అడుగుతా జగన్మోహన్ రెడ్డిని. అంటే అలా అడిగే ప్రశ్న కూడా లేదండి. జగన్మోహన్ రెడ్డికి అలా అడిగే అర్హత కూడా లేదు.
ఎందుకంటే దాచుకోవటం తను ఏదైతే చేస్తున్నారో తన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అదే చేస్తున్నారు. కింద స్థాయి ఎవరికి కార్యకర్తల వరకు ఎక్సెప్షన్ కాదు అది. ఎందుకంటే మనం సరిగ్గా ఉంటే మన కింద వాళ్ళు పనిచేస్తారు. నువ్వే సరిగ్గా లేనప్పుడు నువ్వే కేసుల్లో ఉండి 16 నెలలు జైలు శిక్ష పడినోడివి నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ కింద వాళ్ళు నీ కింద ఎలా పనిచేస్తారండి? ఒకటి చూడండి, తండ్రి తప్పుదారులు ఉంటే పిల్లలు కూడా తప్పుదారులోనే ఉంటారు. సేమ్ అంతే, రాజకీయాలు కూడా అతిథులు కాదండి ఎవరు. నువ్వు తప్పుదారులు ఉన్నప్పుడు నీ కింద మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉంటారు. 175 మందిలో 80 మందిని మారుస్తున్నాడు. నిజంగా కనుక నువ్వు సంక్షేమం ఇచ్చి ప్రజలకి ఇంత సేవ చేస్తే 80 మంది ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మార్చాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేలు కాదు, జగన్మోహన్ రెడ్డిని మారుస్తే రేపొద్దున కనీసం డిపాజిట్లైనా వస్తాయండి, 20 సీట్లైనా వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో అంత జగన్మోహన్ రెడ్డి మీద అంత యాంటీ ఉంది. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అయినా పైకి గంభీరంగా కనిపిస్తూ మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. వై నాట్ 175? అది కళ జగన్మోహన్ రెడ్డికి. ఇవే చివరి ఎన్నికలు. ఇక రేపు ఫ్యూచర్లో రాజకీయ భవిష్యత్తు అనేది లేదు. శాశ్వతంగా రాజకీయాలుగా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. సరే, ఈ ఎన్నికల్లో యువత గురించి మాట్లాడాలండి. ఎందుకంటే కొత్తగా నమోదైన ఓట్లు కూడా యువతవే ఎక్కువనే. అదేవిధంగా ఈ యువత నిరుద్యోగ సమస్యతో పక్క బాధపడుతుంటే కొంతమంది యువత టీడీపీకి దూరం అవుతున్నారని ఒక ఇది ఉంది. దానిపైన మీరు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటేనండి, గతంలో ఎవరైతే అంటే ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం ఇంటికి ఊరికి ఒక ఇద్దరు ఉండేవాళ్ళు, అమెరికా వెళ్ళేవాళ్ళు. ఈ రోజున ఊరికి కనీసం మినిమం 50 మంది నుండి 70 మంది ఉండేవాళ్ళు. ఓకే, ఎందుకు అంటే తర్వాత మారుతున్న టెక్నాలజీని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు 99 నుండి 2004 వరకు తీసుకొచ్చిన అభివృద్ధి ఫలాలు కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, ఐటీ జాబ్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్లో డెవలప్ అవడం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే రాచబాటేసింది వీళ్ళందరికీ. అంటే ఈ రోజున గ్రామాలు కూడా అభివృద్ధి చెందినాయి అంటే బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ. 1999 నుండి 2004 వరకు బాబు గారు తీసుకొచ్చిన విజనరీ ఏదైతే ఉందో, విజన్ ఉందో, దాంట్లో భాగమే ఈ రోజున అంటే అమెరికాలోనే 10 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి. అందులో ఈ టర్మ్లో వెళ్ళిన వాళ్ళు 99 నుండి ఇప్పటి వరకు ఈ 25 సంవత్సరాలు వెళ్ళిన వాళ్ళు కనీసం 7 లక్షల మంది ఉన్నారు. ఇవన్నీ చూస్తే ఈ రోజున యువత ఈ రోజున చదువుకున్నాడు, ఊర్లో ఉండటానికి ఇష్టపడట్ల. ఫస్ట్ ఒకటి ఏంటంటే ఏపీలో కంపెనీలు లేవు. అభివృద్ధి అనేది 5 ఏళ్ళ నుండి కుంటుపడిపోయింది. ఒక్క కంపెనీ లేదు. ఉన్న కంపెనీలు ఎస్సీఎల్ కానివ్వండి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానివ్వండి, వైజాగ్లో హెచ్ఎస్బీసీ కానివ్వండి, ఇవన్నీ ప్రపంచ శ్రేణి సంస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి భయపడి వెళ్ళిపోయినాయి. అతి కష్టం మీద బాబు గారు ముక్కి మూలిగి కియాని తీసుకొస్తే ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆ కియా సంస్థ యాజమాన్యం మీద తొడగొట్టి వార్నింగ్ ఇచ్చి బెదిరించిన దాఖలాలు కూడా చూసాం. అంటే వీళ్ళకి కంపెనీలు తీసుకురావటమే చేత కాదు, వాళ్ళు ఉన్న వాటిని వెనక పంపించడం కూడా వీళ్ళకి తెలుసు. వీళ్ళకి అంటే ఉన్నవి నిలబెట్టుకోవడం కూడా చేత కదండి వీళ్ళకి, ఈ ప్రభుత్వానికి. లూలు మాల్ కూడా అలాగే వెళ్ళిపోయింది. అలా చాలా వెళ్ళిపోయినాయి అండి. ఆఖరికి అమర్ రాజా బ్యాటరీస్ కానివ్వండి, చిత్తూరులో 40 ఏళ్ళు అగ్రగామిగా ఉన్న అమర్ రాజా బ్యాటరీ ప్రపంచ అగ్రశ్రేణి సంస్థ ఎక్సైడ్ బ్యాటరీస్తో పాటు ఉండి కంపెనీ కూడా ఈ రోజున ఒక పొల్యూషన్ అంటే 40 ఏళ్ళుగా లేని పొల్యూషన్ ఈ రోజు వచ్చిందంటే సజ్జల రామకృష్ణారెడ్డికి. ఓకే, వీళ్ళు తలుచుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, భారత సిమెంట్ కానివ్వండి, ఎక్కడ మీకు జగ్గేపేటలో అలా తెర చూస్తే ఆ ఫ్యాక్టరీలు పొల్యూషన్ రావండి. ఎందుకంటే వీళ్ళు వాడేది స్కైలైన్ టెక్నాలజీ వాడతారు వీళ్ళు. ఎందుకంటే డైరెక్ట్గా స్మోక్ని ఆకాశంలో పంపించడం ఆ టెక్నాలజీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రమే ఉంది, అది ఎవరి దగ్గర లేదు. వీళ్ళు చేసే కంపెనీలకి పొల్యూషన్ బోర్డు కానీ ఏ నిబంధనలు అవసరం లేదు. అదే ప్రతిపక్ష పార్టీలకైతే 100 ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చేసే ప్రతి దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ రోజున యువత మీద చూస్తే ఈ రోజున ఉన్న సరే చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక నువ్వేదో పెద్ద గాంభీర్యంగా ప్రకటించా 2.5 లక్షల ఉద్యోగాలని. ఎవరికి ఇచ్చాడండి? 2.5 లక్షల మందిలో కనీసం 1,75,000 మంది ఎంకామ్లు, ఎంబీఏలు, బీటెక్లు, ఎంటెక్లు చదివి 5,000 ఉద్యోగానికి పనిచేస్తున్నారు. అంటే ఒక ఎంటెక్ చదివిన వాడికి నువ్వు ఇచ్చేది అదేనా? అదేమంటే గౌరవ వేతనం అంటున్నారు. ఈ రోజున మీకు గత 4.5 ఏళ్ళగా చూస్తే ఒక్క కంపెనీ 13 ఉమ్మడి జిల్లాల్లో చూస్తే శ్వేతపత్రం రిలీజ్ చేయమని జగన్మోహన్ రెడ్డిని ఒక్క కంపెనీ వచ్చిందా? కనీసం ఈ రోజున హైదరాబాద్లో 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. తర్వాత నాన్ ఐటీ సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి, హౌస్ కీపింగ్ కానివ్వండి 7 లక్షల మంది ఉన్నారు. అంటే చూస్తే 16 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఈ రోజున గత 15 సంవత్సరాల క్రితం 40 లక్షలు ఉన్న జనాభా హైదరాబాద్ 1,40,00,000 అయింది.
ఈ రోజున ఏపీలో ఎంతమంది ఉన్నారండి? తిప్పి కొడితే రాష్ట్రం మొత్తం మీద 25,000 మంది ఐటీ ఉద్యోగులు లేరు. 25,000 మంది. అవి కూడా పెద్ద కంపెనీలు కాదు, చిన్న చిన్న కంపెనీలు. అంటే అది కూడా రాష్ట్రం మీద ఉన్న మమకారం, రాష్ట్ర వాళ్ళ ఊరి మీద ఉన్న మమకారంతో వాళ్ళు అక్కడ పెట్టారు. బాబు గారు హయాంలో వచ్చిన అయ్యే బాబు గారు వచ్చినప్పుడు వచ్చిన కంపెనీలు అవి. ఈ రోజున ఒక్క కంపెనీ లేదండి. యువత రేపు ఇంకోటి మీరు ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, యువత ఈ రోజున చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరూ గంజాయి మత్తులో కొట్టుమిట్టాడుతున్నారు. గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఒకప్పుడు అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేది. ఈ రోజున గంజాయి అంటే ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ అంటే ఆంధ్రప్రదేశ్. మొన్న వైజాగ్ పోర్ట్లో 25,000 కేజీలు డ్రగ్స్ దొరికినాయి. అది ఎవరి ద్వారా వచ్చినాయండి? అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అది ఆ కంపెనీ సంధ్య ఆక్వా, అది మెరైన్ కంపెనీ. ఎవరిది? అది జగన్మోహన్ రెడ్డి తొత్తుది. అంటే 25,000 కోట్లు యాజ్ పర్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం 50,000 అంటే బ్లాక్ మార్కెట్లో దగ్గర 1,00,000 కోట్లు. ఈ డబ్బు ఎవరిని నువ్వు యువతని కాకుండా ఎవరిని మోసం చేద్దామని తీసుకొస్తున్నావు? అంటే జగన్మోహన్ రెడ్డికి గంజాయి అయినా డ్రగ్ అయినా తనకి ఏదైనా ఒకటే, తనకి డబ్బు కావాలి. నిరుద్యోగ యువత దగ్గర 1,600 మంది చనిపోయారండి గంజాయికి బలైపోయి. వీళ్ళందరికీ సమాధానం ఏం చెప్తావు? ఒక పక్కన ఉద్యోగాలు లేవు, ఒక పక్కన వాళ్ళకి భరోసా లేదు. నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తావో తెలియదు. నేను ఒకటే చెప్తున్నా, వాలంటీర్లు అందరూ చంద్రబాబు నాయుడు గారు ఒక అభయాస్తం ఇచ్చారు. మీకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మీ స్కిల్స్ని పెంచి రేపొద్దున ఒక్కొక్కరికి 50,000 వచ్చేటట్టు చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. నీలాగా ఉద్యోగాలు ఇచ్చానని డప్పు కొట్టుకుని నీ చెంచగాలతో డప్పులు కొట్టించుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నిజంగా నిరుద్యోగులకి ఏదైనా చేయగలిగితే వాళ్ళ మినిమం వేజ్ ఏదైతే ఉందో అది ఇవ్వు. 15,000, 20,000, 25,000. అది లేకుండా 5,000కి నువ్వు వాళ్ళని కట్టడి చేసి వాళ్ళని బానిసలు చేస్తావంటే నువ్వు ఏ విధంగా చేస్తావంటే, ఇక్కడ ఒకటేనండి జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఒకటే. తను బాగుపడాలి, తన కుటుంబం బాగుపడాలి, తన చెంచగాలు బాగుపడాలి. రాష్ట్రం ఏమైపోయినా పర్లా, నిరుద్యోగులు, రైతులు, ముసలివాళ్ళు, పెన్షన్దారులు ఎవరైనా పర్లేదు. జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఒకటే, తను బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, తన పక్కన చెంచగాలు బాగుండాలి. అదే కాన్సెప్ట్ అండి. నిరుద్యోగ యువతన్నా, నిరుద్యోగ యువకులన్నా సరే తనకి అది రక్షణ కాదు కదా, అభిమానం కూడా లేదు వాళ్ళ మీద, ప్రేమ మమకారం అదే ఉండదు మనిషికి. సార్ ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డితో ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి ఇక చాలు మాకు ఈ పార్టీ వీడు వెళ్ళిపోతున్నా సరే, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక మొండి ధైర్యంగా అలా కూర్చుని అంటే ఎందుకు ఎవరిని ఇచ్చేద్దామని ఇంకా స్టెబిలిటీగా మెయింటైన్ చేస్తుంది. ఇందాక మీకు చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం దళితులే. దళిత ఓటర్లను అడ్డం పెట్టుకుని గెలవాలని చూస్తున్నాడు. దళితుల్ని బానిస ఓటర్లుగా చూస్తున్నాడు. అంటే దళితుల మీద తనకి ప్రేమ లేదు, ఉన్నట్టు నటిస్తాడు, దళితులకు చేస్తున్నట్టు నటిస్తాడు. అదంతా నటన మాత్రమే. దళితుల మీద ఇటువంటి ప్రేమ మమకారం ఏమీ లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బీసీ నాయకులు కూడా బయటకు వచ్చి ఎవరి మీద ఉండదండి. 2019లో గెలిచినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ, అప్పటికి కులాల విభజన లేదు, ప్రాంతాల విభజన లేదు, మతాల విభజన లేదు ఆ రోజున. కానీ ప్రజలందరూ ఆ రోజు ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత లేకపోయినా ఓటేశారు. వేసిన తర్వాత గేమ్ స్టార్ట్ చేశాడు. నాకు ఓటు వేసింది వీళ్ళే అని. ఎందుకంటే తను చాలా ముందు చూపుతో ఆ స్కెచ్ చేశాడు. 2024లో ఈ కార్డు ఉపయోగపడద్దని ముందే, నేను గెలిచింది 151 వీళ్ళ వల్లనే అంటే వాళ్ళని ఒక మాయలోకి, ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి ఆ కార్డును ఇప్పుడు వాడుతున్నాడు. అంటే ఆ రోజున గెలిచేటప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాలు ఏమీ లేవు. జనాలు గెలిచారు. ఆ రోజున ప్రశాంత్ కిషోర్ తనకి వ్యూహకర్తగా ఉన్నాడు, తను చెప్పినట్టు చేశాడు. వాళ్ళు చెప్పింది 2 సక్సెస్ అయినాయి, కోడికత్తి, బాబాయ్ మర్డర్. ఓకే, ఇప్పుడు తను ప్రతి రాజకీయానికి ఒక శవం కావాలండి. 2014లో తండ్రి శవం, 2019లో బాబాయ్ శవం, 2024లో అవతాతల శవాలు, పెన్షన్దారుల శవాలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక శవ రాజకీయాన్ని చేయటానికి పనికొస్తాడు కానీ రాజకీయం చేయడానికి పనికిరాడు. నాకు ఒకటి గుర్తొస్తాండి జగన్మోహన్ రెడ్డిని చూస్తే, స్పైడర్ సినిమాలో మహేష్ బాబు హీరోగా విలన్ ఉంటాడు. వాడు ఎంత వైలెంట్గా ఉంటాడంటే జగన్మోహన్ రెడ్డిది కూడా సేమ్ క్యారెక్టర్, మీరు చూడండి కావాలంటే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నైజం అదే సేమ్ అంతే. అంటే తను అనుకున్నది జరిగి తీరాలి. అడ్డొస్తే కుటుంబ సభ్యుడైనా బయటోడైనా ఎవడైనా ఒకటే. అది ఆల్రెడీ చూసాం 2019లో ఎన్నికల్లో బాబాయ్ మర్డర్ కేసుని ఏ విధంగా వాడుకున్నాడో చూసాం. అప్పుడు సిబిఐ కేసు దర్యాప్తుకి ఇవ్వాలన్న నువ్వు ఈ రోజున సిబిఐకి ఎందుకు ఇవ్వట్లేదు?
అధికారం నీకు 5 ఏళ్ళు ఉంది కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత బాబాయ్ అంశాన్ని ఇప్పుడు తీసుకొచ్చి చిన్నాన్ని ఎవరు చంపారో మాకు తెలుసు అని దేవుడికి పైకి కపట నాటకాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక హంతకుడిని పక్కన పెట్టుకుని నువ్వు రాజకీయ సభలు పెడుతున్నావంటే నీకు సంబంధం లేకుండా అది జరుగుంటుందా? ఫస్ట్ క్వశ్చన్ అది. నెక్స్ట్, నీ చెల్లికి ఏం సమాధానం చెప్తావు? నీ చిన్నాన్న కూతురికి ఏం సమాధానం చెప్తావు? డైరెక్ట్గా అటాక్ చేస్తుంది, నువ్వేం సమాధానం చెప్తావు? తర్వాత థర్డ్ క్వశ్చన్, రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చే సందేశం ఏంటి? బాబాయిని కుటుంబ సభ్యుడిని చంపుకొని రేపు పొద్దున్న నువ్వు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? రాష్ట్ర ప్రజలకు కానివ్వండి, లేదంటే దేశానికి ఇచ్చే సందేశం ఏంటి? అంటే నీలాగా రాజకీయ హత్యలు చేయాలా, లేదా నీలాగా హంతకులు ముఖ్యమంత్రులుగా ఉండాలా, లేదా నీలాగా నీ కుటుంబంలాగా లక్షల కోట్లు దోచుకోవాలా? ఇందులో ఏదన్నా ఒకటి దేశానికి ఉపయోగపడేది, రాష్ట్రానికి ఉపయోగపడేది ఉందండి? ఏదీ లేదు. జగన్మోహన్ రెడ్డికి తెలిసిన నైజాం ఒకటే, దోచుకోవడం, దాచుకోవడం, అడ్డొచ్చినోడిని అడ్డు తొలగించుకోవడం. ఇదే నైజాంతో వెళ్తున్నాడు. రేపు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే మళ్ళీ ఇంకొకసారి రాజకీయాల వైపు కన్నెత్తి చూడకుండా ఆ దెబ్బ తగలబోతుంది. అది ఫస్ట్ దళిత ఓటర్ల నుండే మొదలవుతుంది. సార్, ఇప్పుడు ఈ 2024 ఎన్నికల్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఇంకొక అంశం ఉంది సార్, పెన్షన్స్. వాళ్ళ దగ్గర ఖజానాలో డబ్బులు లేవు, కానీ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు కాబట్టి మేము పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం. ఇది అంటే జనాన్ని ఏటువైపు డ్రైవ్ చేస్తున్నారు? ఇందులో నిజాలు ఏంటంటారు అసలు? ఇందులో ఇక్కడ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కపట నాటకాల్లో ఈ పెన్షన్లు కూడా ఇది ఒక పెద్ద నాటకం అండి. ఎందుకంటే అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఓకే, 4,000 కోట్లు 5,000 కోట్లు ఉన్నాయి. ఆ డబ్బుని ఎవరికి ఇవ్వాలండి? పెన్షనర్స్కి ఇవ్వాలి. ఇవ్వకుండా ఏం చేశాడు? తన చెంచాలు ఎవరైతే బినామీ కంపెనీలు కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్ జీవో ఇచ్చి మరీ ఆ డబ్బుల్ని కాంట్రాక్టర్స్కి ఇచ్చాడు. ఇవ్వకుండా ఏం చేశాడు? వాలంటరీ వ్యవస్థను టీడీపీ వద్దంది, పలానా నిమ్మగడ్డ రమేష్ ద్వారా సిటిజన్ ఫర్ డెమోక్రసీ ద్వారా కోర్టులో వేసి వాలంటీర్లను ఆపారు వీళ్ళు, అందుకని పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని అబద్ధం చెప్పాడు. రాష్ట్ర ప్రజలందరికీ ఒక్కటే చెప్తున్నానండి, ఇది జగన్మోహన్ రెడ్డి ఆడే డ్రామా. ఎందుకంటే మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, మీకు పెన్షన్లు అందకుండా, నువ్వు ఈరోజు వాలంటీర్లు లేరు, నేను చేయడానికి ఏం లేదంటున్నావు. ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేకముందు గతంలో 10 ప్రభుత్వాలు నడిచినాయి. వాలంటీర్ వ్యవస్థ ఉంది అప్పటికి? లేదు కదా. అంటే నువ్వు ప్రజలని అంటే ఎలాంటి తప్పుదోవ పట్టిస్తున్నాడంటే 1000 రేషన్ వెహికల్స్ తీసుకుని దాని మీద కొన్ని లక్షల కోట్లు స్కాములు చేసి, వేల కోట్లు స్కాములు చేసి ప్రజలకు ఇంటింటికి రేషన్ ఇస్తున్నా అని చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి ఆడే డ్రామాల్లో ప్రతి ఒక్కటి ఇదేనండి. ఎందుకంటే మీరు చూస్తే ఈ పెన్షనర్స్కి పెన్షన్ ఇవ్వకుండా, నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజున మద్యం దుకాణాల దగ్గర గవర్నమెంట్ టీచర్స్ని పెట్టావు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టావు, మద్యం అమ్మించావు. మరి ఈ రోజున పెన్షన్ ఇవ్వడానికి అదే టీచర్లు ఎందుకు వాడుకోవట్లా? నువ్వు అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని నువ్వు ఎందుకు వాడుకోవట్లా? అంటే నువ్వు మందు తయారు చేసి ప్రజల్లో తీసుకెళ్తే దాన్ని అమ్మి పెట్టాలా? గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ అమ్మి పెట్టాలా? ఒక టీచర్ ఉద్యోగానికి ఎంత పలుకుబడి ఉందండి మార్కెట్లో. ఒక టీచర్ అంటే, గురువు అంటే దైవంతో సమానం. అలాంటి గురువుల్ని నువ్వు మందు షాపు దగ్గర కాపలా పెట్టావు. అలాంటి గవర్నమెంట్ ఉద్యోగుల్ని మందు షాపుల దగ్గర, బార్ల దగ్గర కాపలా పెట్టావు. వాటికి వాడుకున్నోడివి పెన్షన్లు ఇవ్వడానికి వాడుకోవా? నీకు సకల శాఖ మంత్రి 75 మంది సలహాదారులు ఉన్నారు కదా, చెప్పలేదా వాళ్ళు? అంటే వాలంటీర్ ఇస్తేనే పెన్షన్ అది. ఇది జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికి ఆడే డ్రామా ఇది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మిస్ఫైర్ అయిందండి. మిస్ఫైర్ ఏం చేయాలో అర్థం కాక తల కొట్టుకుని ఈ సలహాలు ఇచ్చేది ఎదవలు ఎవడరా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు ఈ రోజున. ఎందుకంటే ప్రతి సలహాని ఈ పక్కనున్న చెంచగాలు ఇస్తారండి. ఇచ్చి ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు పెన్షన్లు ఇవ్వాలంటే వాలంటీర్ కావాలా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరా? గవర్నమెంట్లో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారండి? అన్ని డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు? అంటే ప్రతి ఒక్కటి బురద చల్లటం, ఆ బురదని టీడీపీకి, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారు అంటించడం, అది మొదటి నుండి అది అలవాటైపోయిందండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఆడే డ్రామాలు ఒక్కొక్క ప్రజలందరికీ తెలుసు. ఇది అరే బాబు నువ్వు ఆడే డ్రామా ఇది ఎవరు తెలియదు అని చెప్పి ప్రజలందరూ తిరగబడితే ఇప్పుడు మళ్ళీ సచ్చినట్టు పెన్షన్లు ఇస్తున్నాడు. అది అయిపోయింది సార్, అయిపోయింది. పంచడం కూడా అయిపోయింది. అంటే ఆ ముందు కుదరని ఇప్పుడు కుదిరింది. అది సార్, ఇప్పుడు ఇది నెక్స్ట్ మంత్ కూడా ఇలాంటి సీన్స్ ఏమైనా క్రియేట్ చేసే ఛాన్స్ ఉందా? చేస్తాడండి, చాలా చేస్తాడు. రేపు పొద్దున నేను మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, హైదరాబాద్లో కానీ, ఇతర ప్రదేశాల్లో కానీ, రాష్ట్రాల్లో కానీ, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రేపు పొద్దున రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలి అంటే మీరందరూ 3 రోజుల ముందే ఊర్లు వెళ్ళాలి. ఎందుకంటే ముందు రోజు గ్యారంటీగా నేను ఒకటి చెప్తున్నానండి, బస్సులు ఆపేస్తాడు.
ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సభలకి తాడేపల్లిగూడెం కానివ్వండి, ఇచ్చాపురం కానివ్వండి, చిలకలూరుపేట కానివ్వండి, మీరు ఎక్కడ చూసినా సరే పోలీసు యంత్రాంగం విఫలమైపోయింది. వాళ్ళ డ్యూటీ కూడా సక్రమంగా చేసే పరిస్థితి లేదు. వాళ్ళకి పైనుండి అలాంటి ప్రెషర్లు ఉన్నాయి. చివరికి చిలకలూరుపేట ప్రధానమంత్రి వస్తే ప్రోటోకాల్ ప్రకారం చేయాల్సిన బందోబస్తు కూడా చేయకుండా ఆల్మోస్ట్ ఇటు 25 కిలోమీటర్లు అటు ఒక 25 కిలోమీటర్లు సభకి ఆగిపోయి ఆల్మోస్ట్ 10 నుండి 12 గంటల ట్రాఫిక్ సమస్యలు వచ్చినాయండి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. ఇవన్నీ క్రియేట్ చేసేవి. జగన్మోహన్ రెడ్డి సమస్యలను సృష్టించడంలో దిట్ట. ఎందుకంటే సిస్టమ్ ప్రకారం పోడు. సిస్టమ్ ప్రకారం పోతే జగన్మోహన్ రెడ్డి 10 సీట్లు కూడా రావండి. ఎన్ని అన్యాయాలు చేస్తారంటే అన్ని అన్యాయాలు చేస్తారు. 25 లక్షల దొంగ ఓట్లు రేపు పొద్దున ఎన్ఆర్బీ ఓటర్స్, నాన్ రెసిడెంట్ ఓటర్స్ రేపు ఓట్లు వేద్దని ఊరు వెళ్తుంటే బస్సులు నడు రోడ్డు మీద ఆపేస్తాడు. ఆపేసి వాళ్ళని సొంత స్థానానికి వెళ్లకుండా ఆపేస్తాడు. అలా అది చేస్తాడు. నెక్స్ట్ ఇంకొక చాలా పెద్ద ప్లాన్ వేసాడండి. మార్నింగ్ 7 నుండి 11 గంటల లోపు వాళ్ళ ఓటర్స్తో, వైసీపీ ఓటర్స్తో ఓట్లు వేయించి తర్వాత ఏమంటారు గొడవలు సృష్టించే విధంగా ప్లాన్ చేస్తున్నాడు బూతుల దగ్గర. ఎందుకంటే ప్రతి ఊర్లోనూ క్రియేట్ చేస్తున్నాడు. అంటే కొంతమంది నిదానంగా వస్తారు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, నాయకులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఫస్ట్ 7 గంటల నుండి 12 గంటల లోపు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఓటు వేయించండి. మీరు లైన్లోకి వచ్చే విధంగా ప్లాన్ చేయండి. రేపు వేసవికాలం కాబట్టి, సమ్మర్ ఉంది కాబట్టి మీరందరూ టెంట్లు వేసి ప్రజలందరినీ అక్కడ నుంచోబెట్టి, ఎందుకంటే రేపు పొద్దున 2-3 గంటల ఆ ఎండలో లైన్లో నుంచుంటే బాడీ డీహైడ్రేట్ అయిపోయి వడదెబ్బ తగిలే పరిస్థితి కూడా ఉంది. మీరు ముందు జాగ్రత్త చర్యగా ప్రతి ఒక్కరూ టెంట్లు వేసి ఓటర్లని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అన్యాయం, అరాచకాలు చేయడానికి ముందుంటాడు. వాటిని ప్రతిదీ మనం ప్రతిఘటించాల్సిందే. ప్రతిఘటిస్తే పోయేదే ఉంది, బోడి ప్రాణం తప్ప. ఆ రోజున పెద్ద ఆయన ఎవరో అన్నారు. అలానే మనం ప్రతిఘటిద్దాం. ఒక రాక్షసుడిని, ఒక దుర్మార్గుడిని ఎదుర్కోవాలంటే 100 మంది మంచోళ్ళు తిరగబడాల్సిందే. ఆ తిరగబడితేనే రేపు పొద్దున రాజ్యాంగం పరిరక్షణ కానీ లేదా ప్రజాస్వామ్యం ఏపీలో ఉంటుందండి. లేదు అంటే కనుక మరోసారి జగన్మోహన్ రెడ్డి అయితే ఆంధ్ర వైపు వెళ్ళే పరిస్థితి లేదు. మరో బీహార్ కన్నా 20 సంవత్సరాలు ఆల్రెడీ 20కి వెళ్ళిపోయింది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది, మరొక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది కూడా. ఇక అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రాన్ని మర్చిపోవటమే. మీకు భావితరాల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగోడి మీద ఉంది. దయచేసి మీరందరూ 4 రోజుల ముందే మీ గమ్యస్థానాలకు వెళ్ళి మీరు ఏం చేయగలరో అది చేయండి. ఇక మూడ్ ఆఫ్ నేషన్ విషయం పక్కన పెడితే మూడ్ ఆఫ్ స్టేట్ సార్, 2024లో ఏపీలో ఆల్రెడీ 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఎలాంటి రిజల్ట్స్ రాబోతున్నాయి అనుకుంటున్నారు? జనం మూడ్ ఎలా ఉంది? అంటే ఆల్రెడీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఒక పక్కన చూస్తున్నారు. అండ్ ముగ్గురు, ఈ పవన్ కళ్యాణ్ ప్రభావం కానివ్వండి, పవన్ కళ్యాణ్ టీడీపీకి ఎంతవరకు హెల్ప్ అవుతారు, బీజేపీ, ఈ కూటమి ఎలాంటి రిజల్ట్స్ తీసుకురాబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒకటేనండి, రేపు జరిగే ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పిస్తున్నారండి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి చేతగాంతనం, జగన్మోహన్ రెడ్డి పరాజయం. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోవటం. ఎందుకంటే మేము కొత్తగా చెప్పాల్సిందేం లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రూవ్డ్ లీడర్, ఆల్రెడీ ఆయన ఒక విజనరీ లీడర్. రేపు జరగబోయే ఎన్నికల్లో ఒక విజనరీకి ఒక ప్రిజనరీకి మరి జరగబోయే యుద్ధం అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి నక్కకి నాగలో కొనుక్కున్నంత తేడా ఉంది. ఆయన వయసు, ఆయన అనుభవం అంత లేదు జగన్మోహన్ రెడ్డి వయసు. ఆయన పక్కన కూర్చోటానికి కూడా సరిపోడండి. కనకపు సింహాసనమును సునకమ్మను కూర్చోబెడితే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి అలా వచ్చింది సీఎం సీట్ అనేది. కరెక్ట్గా ఆ సీఎం సీట్లో కూర్చోవడానికి అనర్హుడు, కూర్చునే అర్హత లేదు. ఒక సీఎం సీట్లో కూర్చునే వ్యక్తి ఎలా ఉండాలంటే రాష్ట్రం మీద, ప్రజల మీద ఒక అవగాహన ఉండాలి. ఓకే, తర్వాత గవర్నమెంట్ విభాగాల మీద ఒక అర్హత ఉండాలి, మాట్లాడాలి, స్పష్టమైన నాలెడ్జ్ ఉండాలి. అది ఏదీ లేదండి జగన్మోహన్ రెడ్డికి. ఒక పిఆర్సీ అంటే ఏంటో తెలియదు, డెవలప్మెంట్ అంటే ఏంటో తెలియదు, పెన్షన్లు ఎలా ఇవ్వాలో తెలియదు, ఆఖరి బ్యూరోక్రాట్స్తో పనిచేయించుకోవడం తెలియదు. తర్వాత ఏ రోజున ఒక ఐఏఎస్తో కానీ ఐపీఎస్తో కానీ ఒక సమీక్ష పెట్టాడు చూసారా మీరు? ఆఖరికి బస్సు యాత్రను కూడా తన గ్రామాల్లో నుండి వెళ్లకుండా గ్రామాల్లో నుండి వెళ్తే ఆ గతుకుల రోడ్లో ఎక్కడ నడ్డి విరిగిపోద్దనని హైవేల మీద వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి తెలుసండి, అభివృద్ధి లేదు అని తెలుసు. తనకి రాష్ట్రం మీద ప్రేమ లేదు, కుటుంబం మీద ప్రేమ లేదు, ఎవరి మీద ప్రేమ లేదండి. తనకు కావాల్సింది అధికారం. ఎందుకంటే తన రాజకీయంగా తన జైలు జీవితం గడపకుండా ఉండటానికి మాత్రమే రాజకీయం కావాలి, ముఖ్యమంత్రి సీటు కావాలి. అసలు తనకి ముందు చూపు అనేది లేదు, భవిష్యత్తు ప్రణాళిక అస్సలు లేదండి. తనకి ఒకటే దాచుకోవడం, దోచుకోవటం. ఆల్రెడీ ప్రజలు అధికారం ఇస్తే 4 లక్షల కోట్లు దోచుకున్నాడు. మళ్ళీ అధికారం ఇస్తే ఇంకొక 5 లక్షల కోట్లు దోచుకుంటాడు. ప్రజల నెత్తి మీద టోపీ పెడతాడు.
జగన్మోహన్ రెడ్డికి తెలిసింది అదే. ప్రజలందరికీ నేను ముక్త కంఠంతో చెప్పేది ఒకటే, మీరు ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి కాదు, నీ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని ఆలోచించి నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు మన ఇంటి మీదకి ఎవడన్నా వస్తే కత్తి పడతాం, రాష్ట్రం మీదకి వస్తే కత్తి పడతాం. ఇప్పుడు జరుగుతున్న అన్యాయం నీ కుటుంబం మీదకి వచ్చింది. ప్రతి ఒక్కడు నీ కుటుంబాన్ని నువ్వే రక్షించుకోవాలి. అంటే మీ ఓట్లు మీరు వేసి రేపొద్దున రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటేనే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి అధికారం వస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏంటో చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అండి. జగన్మోహన్ రెడ్డికి మరొకసారి అవకాశం ఇవ్వడానికి ఇదే మొట్టమొదటి చిట్ట చివరి ముఖ్యమంత్రి అంతే. సరే, ఇక ఈ ఎన్నికల్లో గన్నవరం చాలా హాట్ సీట్ అని చెప్పాలి. ఇక్కడ ఇద్దరు ప్రత్యర్థులు, ఒకటి వల్లభనేని వంశీ, ఇంకా మన ఈయన. ఈ ఇద్దరు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు అక్కడ ఎలా ఉండబోతున్నట్టున్నారు సిచ్యువేషన్? ఇప్పుడు గన్నవరం ఎప్పుడైతే ఎర్రగడ్డ వెంకట్రావు గారు తెలుగుదేశం పార్టీలకు వచ్చారో ఆ రోజే సగం విజయం ఖరారైందండి. అందులో నో డౌట్. అది ఎవరెన్ని మాట్లాడుకున్నా సరే, ఎన్ని నాటకాలు వేసినా సరే, అంతిమ విజయం ఎర్రగడ్డ వెంకట్రావు గారిదే. వల్లభనేని వంశీ గురించి అంటారా, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ 2 సార్లు అవకాశం ఇచ్చింది. ఇస్తే తెలుగుదేశం పార్టీని లేదు, చంద్రబాబు నాయుడు గారిని లేదు, తల్లి లాంటి బోనమ్మని ఏ విధంగా అనరాని మాట్లాడినారో ప్రజలందరికీ తెలుసు. ఆ మాటల్ని నువ్వు తుడిచేసుకున్నా రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదండి. ముఖ్యంగా గన్నవరం ప్రాంత ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. రేపు రాబోయే ఎన్నికల్లో వల్లభనేని వంశీకి తగిన గుణపాఠం చెప్పడానికి గన్నవరం ప్రజలు రెడీగా ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావు గారికి ఆయనకి చాలా వ్యత్యాసం ఉందండి. ముఖ్యంగా రాజకీయ అవగాహన. యార్లగడ్డ వెంకట్రావు గారు గతంలో ఓటమి చెందిన తర్వాత ఆయన చాలామంది ఇలానే వంశీ మనుషులు కొన్ని క్రియేట్ చేశారు, ఆయన ఉండడు వెళ్ళిపోతాడని. ఆయన గత 5 సంవత్సరాలు ఓడిపోయిన తర్వాత కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు. పనిచేసి కూడా ఆ బ్యాంకుని లాభాల బాట పట్టించారు. తర్వాత నిరుద్యోగ యువతని తీసుకుని ఉద్యోగ కల్పన చేశారు. అలానే రేపొద్దున గన్నవరం మీద స్పష్టంగా ఆయనకి ఏం చేయాలో ఒక ఐడియా ఉందండి. ఒక బ్రహ్మలింగ చెరువుని కానివ్వండి, తర్వాత కంపెనీలు ఎలా డెవలప్ చేయాలని కానివ్వండి, నియోజకవర్గానికి పరిశ్రమలు ఎలా తీసుకురావాలని కానివ్వండి. 2 క్లస్టర్స్ ఉన్నాయండి. ఐటీ క్లస్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. హెచ్సిఎల్ కంపెనీలు కానివ్వండి, గన్నవరంలో ఐటీ కంపెనీస్ కానివ్వండి, లేదు వీరపనేగూడెంలో ఏపీఐఏసీ ద్వారా, మల్లెవల్లిలో ఏపీఐఏసీ ద్వారా తన నియోజకవర్గంలో ఉన్న యువతని ఎలా కాపాడుకోవాలి, వాళ్ళకి ఉద్యోగ కల్పన ఎలా ఇవ్వాలనేది యార్లగడ్డ వెంకట్రావు గారికి స్పష్టమైన అవగాహన ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మద్దతు కూడా ఉంది. రేపొద్దున రాబోయే ఎన్నికల్లో వంశీని భారీ మెజార్టీతో, అంటే 25,000 పైచీలక మెజార్టీతో ఎర్రగడ్డ వెంకట్రావు గారు ఓడించబోతున్నారు. గన్నవరంలో చరిత్ర తిరగరాయబోతున్నారండి. ఎందుకంటే ఇంతవరకు విని ఎరుగని రీతిలో మెజార్టీ రాబోతుంది. దానికి సాక్ష్యం ఏంటంటే ఈ రోజున వైకాపా నుండి వస్తున్న చేరికలు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు వెంకట్రావు గారిని దగ్గరగా చూసిన తర్వాత ఆయన్ని ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేది ఒక ప్రజలకి ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా ఇన్ని రోజులు దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ తల్లి లాంటి తెలుగుదేశం పార్టీలోకి రావటం, అలానే యార్లగడ్డ వెంకట్రావు గారికి మద్దతు కూడబెట్టడం, అలానే ఆయన కోసం రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేయటం. ఎందుకంటే వీళ్ళు ఒకటేనండి, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా 2 సార్లు సీట్ ఇచ్చింది. 2014లో సీట్ ఇచ్చింది, 19లో సీట్ ఇచ్చింది. నువ్వు చేసిందేంటి? నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు గన్నవరం నియోజకవర్గానికి చేసిన డెవలప్మెంట్ ఏంటి? అభివృద్ధి ఏమన్నా ఉంటే చెప్పానండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడమనండి. ఎవరైనా సరే, వైకాపా నుండి కానీ వల్లభనేని వంశీ కానీ ఎవరైనా మాట్లాడచ్చు. చేసిన అభివృద్ధి ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ప్రజలు ఒక్కటేనండి. రేపొద్దున యార్లగడ్డ వెంకట్రావు గారికి వంశీకి చూస్తే ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది. రేపొద్దున ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రేపొద్దున వంశీకి తగిన గుణపాఠం చెప్పడానికి గన్నవరం నియోజకవర్గ ప్రజలు రెడీగా ఉన్నారండి. ఎందుకంటే మొదటి నుండి తెలుగుదేశం అంటే గన్నవరానికి తెలుగుదేశం పార్టీ అడ్డా, గన్నవరం అడ్డా అని. సో రేపొద్దున అదే నినాదం ముందుకెళ్తుంది. అది ఎవరు బ్రేక్ చేయలేరు. అది పుచ్చలపల్లి సుందరయ్య గారి కాలం నుండి గన్నవరం అంటేనే ఒక సెన్సేషన్ రాష్ట్రంలో. అది నెక్స్ట్ చంద్రగిరి నియోజకవర్గం కూడా ఇంచుమించు అదే ఫైట్తో నడవబోతుంది. మీరు చంద్రగిరి ముఖ్యంగా చూస్తానండి, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ కాన్స్టిట్యున్సీ, మొదటిసారిగా ఎమ్మెల్యే అయింది అక్కడి నుండి, మంత్రి అయింది కూడా అక్కడి నుండి. ఈ రోజున ఆ చంద్రగిరికి రాష్ట్రంలోనే గన్నవరం తర్వాత అంత ప్రత్యేకత ఉంది. ఈ రోజున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దాని మీద పూర్తి దృష్టి పెట్టి ఈ రోజున పులివర్తి నాని గారు గెలవడానికి బాటలు వేశారండి. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు ప్రజలందరికీ తెలుసండి. గంజాయి క్యాపిటల్ అయిపోయింది ఈ రోజున చంద్రగిరి.
చంద్రగిరిలో ఏ మారుమూల ప్రాంతం వెళ్ళినా సరే గంజాయి దొరుకుతుంది. ఓకే, తర్వాత అలాగే ఎర్రచందనం, నెక్స్ట్ మట్టి మాఫియా, తర్వాత ఇసుక మాఫియా, ఇలా ఒకటి కాదండి. అలా చూసుకుంటూ పోతే ఒక్క చంద్రగిరిలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా 4,000 కోట్లు సంపాదించాడంటే మీరు అర్థం చేసుకోండి. అంటే జగన్ తెలియకుండా జరుగుతుందా, జగన్ కన్సర్న్లో జరుగుతుందా, జగన్మోహన్ రెడ్డికి తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకంటే వాళ్ళ నాయకుడు చేసేది అదే కదా. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేస్తారో ఎమ్మెల్యేలు కూడా అదే చేస్తారు. ఈ రోజున 4,000 కోట్లు సంపాదించి రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అగ్రస్థానంలో ఉన్నాడు చెవిరెడ్డి. ఈ రోజున తను నిలబడపోయినా తన కొడుకు నిలబడినా రేపొద్దున గుణపాఠం తప్పదు. ఒకటే, పులివర్తి నాని గారు ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసే మనిషి. ఈ రోజున ఆయన చంద్రగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అది ఫస్ట్ గెలిచి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కానుక ఇవ్వబోతున్నారు. మీరు రాసి పెట్టుకోండి, రేపు గెలిచేది పులివర్తి నాని గారే. ఆయన ఈ 4.5 ఏళ్ళు ప్రజల కోసం, ప్రజల చేత ఎన్ని చేశారండి. ప్రతి పోరాటంలోనూ ఆయన ఏంటో తెలిసింది ప్రజలందరికీ. మనకు కావాల్సింది పులివర్తి నాని కానీ ఇలాంటి అక్రమార్కులు కాదు, ఇలాంటి అవినీతి పరులు కాదు అని చంద్రగిరి ప్రజలు ఈసారి స్పష్టమైన తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. రేపొద్దున ఈ చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడి రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారండి పులివర్తి నాని గారు. సార్, ఈసారి 2024 ఎన్నికల్లో క్యాండిడేట్ను చూసి ఓట్ అయిపోతున్నారా, పార్టీని చూసి ఓట్ అయిపోతున్నారని మీరు అనుకుంటున్నారా? అంటే రేపు 2024లో ముఖ్యంగా క్యాండిడేట్ని చూసి ఓటేస్తారండి. అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంటే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 175 నియోజకవర్గాలకి అభ్యర్థి ఆయనే, రాష్ట్రానికి దశ తీసుకొచ్చేది ఆయనే, రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడే, భావితరాల భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారే. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాల్సిందే. మరి ఎవరు అయినా సరే ఈ రాష్ట్రం దిక్కులేని స్థితిలో ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని అంత వెనకబడేటట్టు అభివృద్ధిని కుంటుపడేటట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి అధికారం ఇవ్వరు. రాష్ట్రాన్ని దశ మార్చాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిందే. అది 100% జరిగి తీరుతుంది. అది ప్రజల్లో కూడా స్పష్టమైన మార్పు వచ్చిందండి. ఎందుకంటే మనం చెప్పుకోవడం కాదు, మీడియా ముందు ప్రజల్లో కూడా స్పష్టమైన మార్పు వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కనీసం తను చేయాల్సిన దాంట్లో 5% కూడా చేయలేదండి. ఎందుకంటే కంప్లీట్ 100% ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. ఒక్క అవినీతి తప్ప అభివృద్ధి అనేది లేదు. అది అరాచకం తప్ప అభివృద్ధి అనేది లేదు. దోచుకోవడం తప్ప అభివృద్ధి అనేది లేదు. వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో, ఈ ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో నిష్పక్షపాతంగానే పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఎక్కడైనా అధికారానికి తొలగి తొత్తుల్లా మారిన? అంటే ఒకటండి, ఎవరైనా సరే ఈసీని కాదని పనిచేస్తే అధికారులు ఎవరైనా మూల్యం చెల్లించుకోక తప్పదు. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఇలానే ఐఏఎస్లు పనిచేస్తే జైలు వచ్చి లెక్క పెట్టారు. మళ్ళీ ఆ రోజున రాజశేఖర రెడ్డి కాలంలో పనిచేసిన బీపీ ఆచార్య కానివ్వండి, అతి పిన్న వయసులో ఐఏఎస్ అయిన శ్రీలక్ష్మి కానివ్వండి, ఈ రోజున జైలు వచ్చి లెక్కబెట్టి మళ్ళీ ఇప్పుడు జగన్ కింద పనిచేస్తున్నారు. అంటే ఒకటి, చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేస్తే వాళ్ళు, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేసే ప్రతి ఒక్క ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఈ రోజున సెంట్రల్ పిఎంఓ ఆఫీస్లో ఉన్నారండి. అంటే ప్రధానమంత్రి మోడీ గారి ఆఫీస్లో పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసే వాళ్ళు ఎక్కడున్నారండి? వీళ్ళందరూ జైలు వచ్చి లెక్క పెడుతున్నారు. అంటే మీరు ఒకటే, మీరు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఐఏఎస్ ఐపీఎస్లదే. మీరు జగన్మోహన్ రెడ్డికి తలొగ్గితే రేపొద్దున జరగబోయే నష్టానికి బాధ్యులు మీరే, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరిన్ని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాకు చెప్పారు. ఇదండి 2024 ఎన్నికల్లో చంద్రబాబు సీఎం కావటం ఖాయం అండ్ కూటమి విజయ ఢంకా మోగిస్తుంది. అంటే ఇప్పటివరకు మీరు చూడని లెక్కలు నమోదు చేస్తుందని అంటున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ చిట్చాట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.